ఫిబ్రవరి 23 డెలివరీ డేట్ అయిపోయింది మేడం మాకు. అయితే మాకు అసలు ఏం అర్థం కాలేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్కి వచ్చేసాం. ఇద్దరు అబ్బాయి అమ్మాయి అన్నారు, కానీ చూస్తే వెయిట్ కూడా చాలా బాగా తక్కువ. ఒకరు 770, ఒకరు 870 గ్రామ్స్. ఒకరు డే బై డే కౌంట్. ఒక్క రోజు అడుగుతుంటే మాకు 365 days అవుతున్నంత భయంగా ఉండేది. రేపొద్దునేంటి ఏం అర్థం అవ్వలేదు. కానీ ఆ విషయంలో ఒక రోజు అయితే పాప వెంటిలేటర్ మీద దిగిన తర్వాత కూడా మళ్ళీ వెంటిలేటర్ ఎక్కడం, మేడం వచ్చి సేవ్ చేయడం, మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు సార్ వచ్చి చెక్ చేయడం, ఇద్దరిని కంటిరెప్పల్లో పాప ఇద్దరు అందరు నర్సులు పడుకోకుండా కూడా చాలా మంది నైట్ నర్సింగ్ అంటే కూడా గమ్ముని రెస్పాండ్ కూడా ఎవరు వేరే కొన్ని హాస్పిటల్స్లో. కానీ ఇలా ఫోన్ చేయగానే వితిన్ సెకండ్స్లోనే రావడం, పిల్లల్ని కంటిరెప్పలో చూసుకోవడం అనేది నేను ఈ హాస్పిటల్లోనే చూశాను. ఏదైనా అవుట్పుట్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. అసలు మా ఇంట్లో కూడా ఎవరికి కూడా ఇలా ప్రీమెచ్యూర్ బేబీస్ మా ఫ్రెండ్స్లో కూడా ఎవరికి లేరు. అందరికీ ఆశ్చర్యమే. డేస్ కౌంట్ చేసుకోవడం మనం మానేస్తే మాత్రం ప్రొడక్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది మేడం. వెయిట్ ఇద్దరు కూడా బాబు వచ్చి 220 grams పెరిగాడు, పాప వచ్చేసరికి 1900 grams దాటింది. చాలా హ్యాపీగా అయితే ఉంది మేడం. అసలు చైతన్య సారు, దీప్తి మేడం వాళ్ళ పుట్టినప్పుడు మా పాప అయితే 770 grams అండి. వెయిట్ వచ్చేసి మా బాబు అయితే 870 grams. ఇప్పుడైతే మా బాబు 2 kgs పైన వచ్చాడండి. పాప అయితే 2 kgs దగ్గరకు వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఇద్దరు బిడ్డలతో హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాము. ఈరోజు 100 days కంప్లీట్ అయ్యాయండి. చాలా 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 సంతోషం అండి. మేడం సార్ ఇద్దరే సార్. ఈ సెక్షన్లో పనిచేసిన ఎవరు కూడా రిలాక్స్ అవ్వడం నేను చూడలేదు మేడం. అందులో అయితే డౌట్ లేదు. అవునండి, సీనియర్స్ జూనియర్స్ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు. టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం కానీ, సిరప్స్ అవన్నీ, ఫీడ్ టైం అంతా కరెక్ట్గా చాలా బాగా చూసుకున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరి దగ్గర చిరాకు లేదు మేడం. ఎన్నిసార్లు అడిగినా మాకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేది. మీ దగ్గర నుంచి కూడా ఎన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే సార్ ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా వితిన్ సెకండ్స్లో రావడం, ప్రాబ్లమ్ని మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేయడం. ఇక్కడ ఊర్లో లేకపోయినా సరే వితిన్ నర్సులతో మాట్లాడి మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేసి టెస్టుల మీద టెస్టులు చేసిన ఇన్ఫెక్షన్స్ అనేది పాపకు 4-5 సార్లు అటాక్ అయింది. దాన్ని కూడా మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసి ఈ రోజు మా పిల్లలు మా చేతిలో పెట్టారు మేడం గారు. ఎంత చేసినా మీ రుణం మాత్రం తీర్చుకోలేమండి. దీప్తి మేడం, చైతన్య సార్, లోకేష్ సార్ కూడా చాలా బాగా చూసుకున్నారు. ఆ సార్ కూడా మేడం, ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ సార్.